సాధారణ కుటుంబంలో జన్మించిన మన్మోహన్ సింగ్ కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా దేశ అత్యున్నత స్థాయికి ఎదిగారు. ప్రధానిగా తన పదవీ కాలంలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మంత్రిగా కీలక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ది. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ భౌతికంగా మన మధ్య లేనప్పటికీ దేశానికి ఆయన చేసిన సేవలతో ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. అతి సాధారణ కుటుంబంలో జన్మించిన మన్మోహన్ సింగ్ కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్నారు. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన మన్మోహన్ దేశ అత్యున్నత పదవి చేపట్టారు. 1991లో ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో మన్మోహన్ సింగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చిదంబరంతో కలిసి ఆర్థిక రంగాన్ని మరింతగా పరుగులు పెట్టించారు మన్మోహన్ సింగ్. ప్రధానిగా 10 ఏళ్లు దేశానికి సేవలందించారు మన్మోహన్ సింగ్. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా కొనసాగారు మన్మోహన్ సింగ్. ప్రధానిగా మన్మోహన్ పనిచేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళ్యాన్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నాయి. అందుకే దేశం గర్వించదగిన బిడ్డల్లో మన్మోహన్ ఒకరుగా నిలిచారు. భారత ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ పాత్ర కీలకమనే చెప్పాలి. ప్రజల జీవితాలను మార్చేందుకు మన్మోహన్ విస్తృత చర్యలు చేపట్టారు. ఆయన జ్ఞానం, అణుకువ ఎప్పటికీ ఆదర్శనీయమే. అతి సామాన్య మూలాల నుంచి వచ్చి అందరూ గౌరవించే ఆర్థికవేత్తగా ఎదిగారు. మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో 3G, 4G సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. మన్మోహన్ హయాంలోనే ఆధార్ కార్డుల జారీ కూడా మొదలైంది. మన్మోహన్ ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. వీటితో పాటు వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించింది మన్మోహన్ ప్రభుత్వం. ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది. సామాన్యుడి చేతికి పాసుపతాస్త్రం లాంటి సమాచార హక్కును అందించింది. భూసేకరణ చట్టాన్ని ఆధునికీకరించి ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం, పునరావాసం అందించేలా మన్మోహన్ సింగ్ చర్యలు తీసుకున్నారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ అవతరించింది. తన మైనారిటీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుని హెచ్చరికలు జారీ చేసినా ఏమాత్రం భయపడకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి మన్మోహన్ సింగ్. సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న నేతలంతా ఆమె కనుసన్నలోనే నడుచుకున్నప్పటికీ ఎక్కడా తన మాటకు విలువ తగ్గకుండా, దేశ గౌరవాన్ని తగ్గించకుండా చాకచక్యంగా ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలను నిర్వర్తించారు మన్మోహన్ సింగ్. ప్రధానిగా మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పదవీకాలంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై విమర్శలు, కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ్ ఇలా చాలా కుంభకోణాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ పై నేరుగా ఎవరూ వేలెత్తి చూపలేదు. 2008 నాటి ముంబై ఉగ్రదాడి, 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం వంటివి అప్పట్లో దేశాన్ని కుదిపేశాయి. అయినా ఎవరూ మన్మోహన్కు నిందల్ని ఆపాదించే సాహసం చేయలేదంటే అది ఆయన గొప్పతనమే. మన్మోహన్ సింగ్ హయాంలోనే సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ప్రవేశపెట్టారు. జీఎస్టీ విధానాన్ని తెరమీదికి తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు ప్రయత్నాలు ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన
మౌలిక వసతులు పెంపొందించడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ను ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యూవల్ మిషన్ను ప్రారంభించి 7 ఏళ్లలో $20 బిలియన్ ఖర్చు చేసింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మన్మోహన్ సింగ్ హయాంలోనే రూపుదిద్దుకుంది. ఢిల్లీకి మరోవైపు జేవర్ ఎయిర్పోర్టుకు భూసేకరణ చేపట్టి పునాదులు వేశారు. దేశ రాజధానితో పాటు చాలా నగరాల్లో మెట్రో రైలును విస్తరించారు. మన్మోహన్ హయాంలోని ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి పీఠమెక్కారు. తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ ప్రభుత్వానిదే. మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధి పదంలో పరుగులు పెట్టేలా చేసి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచారు మన్మోహన్ సింగ్. ఒకానొక సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచారు. మన్మోహన్ సింగ్ అతి సాధారణ కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహ్లో 1932 సెప్టెంబర్ 26వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశ విభజన సమయంలోనే మన్మోహన్ కుటుంబం భారత్కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడం వల్ల నానమ్మ వద్ద పెరిగారు. మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదివిన మన్మోహన్ ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, 1954లో పీజీ చేసిన మన్మోహన్ సింగ్ 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జ్లో చదువు పూర్తయ్యాక భారత్కు తిరిగి వచ్చిన మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. 1960లో మళ్లీ ఆక్స్ఫర్డ్కు వెళ్లి పీహెచ్డీ చేశారు. భారత్ ఎగుమతుల సామర్థ్యంపై మన్మోహన్ థీసిస్ సమర్పించారు. 1957 నుంచి 1959 వరకు పంజాబ్ యూనివర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు. 1959 నుంచి 1963 వరకు రీడర్గా సేవలందించారు. 1963 నుంచి 1965 వరకు ప్రొఫెసర్గా పనిచేశారు. 1966 నుంచి 1969 వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలందించారు. ఆ తర్వాత విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. 1969 నుంచి 1971 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా సేవలందించారు. 1971లో కేంద్ర వాణిజ్య శాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులైన మన్మోహన్ సింగ్ అనతి కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారయ్యారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూజీసీ చైర్మన్గా బహుముఖమైన సేవలందించారు. మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితం మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పదంలో పరిగెత్తించాలనే ఉద్దేశంతో పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991 జూన్లో మన్మోహన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మన్మోహన్ సింగ్ తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్ రాజ్కు చరమగీతం పాడారు. అదే సంస్కరణలను తాను ప్రధాని అయ్యాక కొనసాగించారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి 8 నుంచి 90% ఆర్థిక వృద్ధి రేటును సాధించారు. ఆయన హయాంలో జీడీపీ వృద్ధి రేటు 9%కి ఎగబాకింది. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే పనిని మన్మోహన్ చేపట్టారు. పివి అంచనాలను సాకారం చేస్తూ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. మన్మోహన్ సింగ్ 1991 జూలై 24న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆధునిక భారత్ను మేలి మలుపు తిప్పిన 1991 బడ్జెట్పై మన్మోహన్ సింగ్కు సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఎరువులు, పెట్రోల్, ఎల్పీజీ ధరలను పెంచడం చాలా మంది ఎంపీలకు మింగుడుపడలేదు. కానీ మన్మోహన్ మాత్రం ఆ వ్యతిరేకతను కూడా చాలా సింపుల్గా ఎదుర్కొన్నారు. పార్టీ మీటింగ్లో నాటి ప్రధాని పివి నరసింహారావు కూడా సభ్యులను ఒప్పించే భారం
మన్మోహన్పై వేసి మౌనంగా కూర్చున్నారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ తోటి సభ్యులను ఒప్పించి మెప్పించి ముందడుగు వేశారు. మన్మోహన్ కు కేవలం మణిశంకర్ అయ్యర్, నాథురామ్ మిర్దా నుంచి మాత్రమే మద్దతు లభించింది. ఇది రాజీవ్ గాంధీ ఆకాంక్షలకు తగినట్లు ఉందని నాడు అయ్యర్ వండించారు. సభ్యులను శాంతపరిచేందుకు నాడు మన్మోహన్ ఎరువుల ధరల్లో స్వల్ప తగ్గింపును చేశారు. ఎల్పీజీ, పెట్రోల్ ధరల్లో మాత్రం రాజీ పడలేదు. వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన జూలై నాటికి భారత విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా అడుగంటింది. దీంతో ఆ నెల ఆర్బీఐ తన వద్ద ఉన్న 41 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద కుదవపెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చుకుంది. ఇది కూడా కొన్నాళ్లు మాత్రమే దేశ అవసరాలు తీర్చగలదు. దీంతో పివి మన్మోహన్ జోడీ వ్యతిరేకతను ఎదురీది దేశాన్ని సంక్షోభం సుడిగుండం నుంచి ఒడ్డుకు చేర్చింది. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. దివంగత ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత కాలంలో 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 1991 అక్టోబర్ 1న అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై 2019 జూన్ 14 వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు కొనసాగారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ రోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. అందుకే మన్మోహన్ సింగ్ ఎంతో మంది రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు. తాను ఏటికి ఎదురీది దేశాన్ని ఒడ్డున పడేసిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ది. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా శక్తి వంచన లేకుండా ప్రజలకు సేవ చేసిన మన్మోహన్ సింగ్ జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం. దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు సేవలందించిన మన్మోహన్ సింగ్ చాలా సింపుల్ గా ఉండేవారు. నీలిరంగు తలపాగా, తెల్లని చొక్కా, జేబులో పెన్ను, ఇది మన్మోహన్ సింగ్ ఆహార్యం. మన్మోహన్ సింగ్ ఎంత సాధారణంగా ఉంటారో అంతే మౌనంగా ఉండేవారు. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శించారు. 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2014 వరకు కొనసాగారు. క్లిష్ట పరిస్థితిలో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధి పథంలో పరుగులు పెట్టేలా చేసి ఆర్థిక సంస్కరణ రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో విపక్షాలు ఆయన్ను మౌన ప్రధానమంత్రి అంటూ విమర్శలు చేశాయి. పదవిలో ఉన్నంతకాలం ఆ విమర్శలపై మౌనంగానే ఉన్న ఆయన ఒక పుస్తక రూపంలో వాటికి కౌంటర్ ఇచ్చారు. 2018లో చేంజింగ్ ఇండియాలో పుస్తకాన్ని విడుదల చేశారు. ఆర్థిక స్థాయి నుంచి దేశ ప్రధాని వరకు ఎదిగిన తన ప్రయాణాన్ని ఆ పుస్తకంలో వివరించారు. ఆ పుస్తకం విడుదల సందర్భంగా మాట్లాడిన మన్మోహన్ సింగ్ తాను మౌన ప్రధానినంటూ ప్రజలు కొందరు నన్ను పిలుస్తుండేవారని, ఈ పుస్తకం వారికి సమాధానమిస్తుందన్నారు. తాను మీడియా ముందు మాట్లాడడానికి భయపడే ప్రధానిని కానని, తరచూ ప్రెస్తో మాట్లాడుతుంటానని తెలిపారు. తాను విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని తిరిగొచ్చినప్పుడల్లా మీడియా సమావేశంలో పాల్గొనేవాడినని, వాటన్నింటి గురించి పుస్తకంలో వివరించారని ఆ సందర్భంలో విమర్శకులకు బదులిచ్చారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ కాస్త నెమ్మదైన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఆలోచనలు పాదరసం లాంటివి. దేశానికి సరికొత్త దశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర మన్మోహన్ సింగ్ను గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించారు మన్మోహన్ సింగ్. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే చోటు చేసుకున్నాయి. తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మన్మోహన్ ఆమోద ముద్ర వేయించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. దేశంలో 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి దక్కుతుంది. రుణమాఫీపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే
2009లో యూపీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్లి గెలిచాయి. మన్మోహన్ హయాంలోనే విదర్భ, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. తాను రాజకీయ సంక్లిష్టతల మధ్య అత్యుత్తమ పరిపాలన అందించగలిగానని మన్మోహన్ సింగ్ ఓసారి విలేకరుల సమావేశంలో చెప్పారు. చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా తాను పనిచేసుకుంటూ వెళ్లానని, అందువల్ల తాను చేసింది తప్పా ఒప్పా అన్నది చరిత్ర చెబుతుందని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను ధీటుగా ఎదుర్కొన్న ప్రధానమంత్రిగా మన్మోహన్కు పేరుంది. మన్మోహన్ సింగ్ అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించారు. తన హయాంలో అప్పటి అమెరికా దేశాధ్యక్షులు జార్జ్ బుష్, ఒబామాలను భారత్కు రప్పించి ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఓ రోజు అర్ధరాత్రి వచ్చిన ఫోన్ కాల్ మన్మోహన్ సింగ్ జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఆ ఒక్క ఫోన్ కాల్ మన్మోహన్ ను రాజకీయ నాయకుడిని చేయడం మాత్రమే కాదు, సంక్షోభంలో కూరుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కారణమైంది. ప్రధానిగా 10 ఏళ్ల పాటు దేశ ప్రజలకు సేవలందించారు మన్మోహన్ సింగ్. అయితే మన్మోహన్ సింగ్ రాజకీయాల్లోకి రావడం, ఆర్థిక మంత్రిగా ప్రధానిగా సేవలందించడం అన్నీ యాక్సిడెంటల్గా జరిగిపోయాయి. అందుకే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనగానే మన్మోహన్ సింగ్ గుర్తుకొస్తారు. అయితే తాను యాక్సిడెంటల్ ప్రధానమంత్రినే కాదు, యాక్సిడెంటల్ ఆర్థిక శాఖ మంత్రిని కూడా అని ఓ సందర్భంలో మన్మోహన్ సింగ్ చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తానని మన్మోహన్ ఎప్పుడూ ఊహించలేదు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఓ ఫోన్ కాల్ తనని రాజకీయ నాయకుడిని చేస్తుందని గాని, భారత ఆర్థిక వ్యవస్థను, తన కెరియర్ను సమూలంగా మార్చేస్తుందని గాని అప్పుడు మన్మోహన్ సింగ్కు తెలియదు. లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశం దివాలా అంచున ఉంది. రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. సోవియట్ యూనియన్ పతనంతో కేవలం భారత్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న సమయం అది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ హోదాలో నెదర్లాండ్స్లో నిర్వహించిన ఓ సదస్సుకు వెళ్లిన మన్మోహన్ సింగ్ తన పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. మన్మోహన్ ఇంట్లో నిద్రిస్తుండగా ప్రధాని ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న పీసీ అలెగ్జాండర్ నుంచి అర్ధరాత్రి సమయంలో ఊహించని ఫోన్ కాల్ వచ్చింది. ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లు దాని సారాంశం. ప్రధాని ముఖ్య కార్యదర్శి వచ్చిన ఊహించని ఫోన్ కాల్తో బిత్తరపోయిన మన్మోహన్ కాసేపు తనని తాను నమ్మలేకపోయారట. తాను ఆర్థిక మంత్రిగా పనిచేయడమేంటి అని అనుకున్నారట. ఈ విషయాన్ని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ రాసిన స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుచరణ్ పుస్తకంలో ప్రస్తావించారు. 1991 జూన్ 21న రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్కరణల దిశగా అడుగులు వేశారు. ఆర్థిక వ్యవస్థను సరళతరం చేయడం ద్వారా సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రధాని పివి నరసింహారావు కొన్నిసార్లు సందేహం వ్యక్తం చేసేవారని, ఆయన్ని ఒప్పించి మన్మోహన్ ముందుకెళ్లేవారని ఆ పుస్తకంలో దమన్ సింగ్ ప్రస్తావించారు. మన్మోహన్ సింగ్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తొలి రోజులో తన తండ్రి కోరిక మేరకు మన్మోహన్ సింగ్ వైద్యుడు కావాలనుకున్నారట. 1948లో అమృత్సర్లోని ఖాల్సా కళాశాలలో ప్రీ మెడికల్ కోర్సులో చేరారు. ఈ విషయాలను మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుచరణ్ పుస్తకంలో రాశారు. మన్మోహన్ వైద్యుడు కావాలని తన తండ్రి అనుకోవడంతో 2 ఏళ్ల FCS కోర్సులో మన్మోహన్ సింగ్ చేరారు. కొన్ని నెలల తర్వాత ఆ కోర్సు మానేసిన మన్మోహన్ వైద్యుడు కావాలన్న ఆసక్తిని కోల్పోయారని దమన్ సింగ్ పేర్కొన్నారు. దమన్ సింగ్ రాసిన పుస్తకంలో మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుచరణ్ కౌర్ వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలు ప్రస్తావించారు. తల్లిదండ్రులతో చేసిన సంభాషణలు, గ్రంథాలయాల్లో సేకరించిన సమాచారంతో దమన్ సింగ్ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే అస్సాంలోని గువాహటిలో 1991లో డబుల్ బెడ్రూమ్ ఇంటిని అద్దెకు తీసుకున్న మన్మోహన్ 2019 వరకు దానిని కొనసాగించారు. పలు దఫాలుగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆయన ఇంటి అడ్రస్ ఆ అద్దె ఇల్లే. ఆ మధ్యలో మన్మోహన్ ప్రధానమంత్రి అయినా ఇంటి అద్దె మాత్రం ఖచ్చితంగా చెల్లించేవారు. 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ను తన ఆర్థిక మంత్రిగా ఎంపిక చేయడంతో ఆయన అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు అస్సాంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. దాంతో ఆ రాష్ట్రంలోకి ఒక బయటి వ్యక్తిగా అడుగుపెట్టిన మన్మోహన్ సింగ్ 2019 వరకు గువాహటిలోని సరుమియాకు చెందిన నందన్ నగర్ ప్రాంత వాసులయ్యారు. ఆ ఏరియాలో 700 రూపాయలు పెట్టి ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అప్పుడు రాష్ట్ర సీఎంగా ఉన్న హితేశ్వర్ సైకియాకు చెందిన ఇల్లే అది. సీఎం వ్యక్తిగత నివాసం వద్దే ఈ అద్దెల్లు ఉండేది. తర్వాత మన్మోహన్ సింగ్ ఆయన సతీమణి ఢిల్లీ నుంచి మార్చుకుని ఆ ఇంటి చిరునామా మీదే ఓటర్ ఐడీలు తీసుకున్నారు. అలాగే సమయానికి అద్దె చెల్లించేవారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆ ఇంటి రెంట్ పంపడం మర్చిపోలేదు. అలా బయటి వ్యక్తిగా అస్సాంలో ప్రయాణం మొదలుపెట్టిన మన్మోహన్ సింగ్ ఈశాన్య రాష్ట్ర ప్రధానిగా మారిపోయారు. ఆ రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి తన సేవలను అందించారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం.